ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభం అయిన తర్వాత నరసింహస్వామి జయంతి సందర్భంగా శని దృష్టి ఎలా తగ్గించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుస్సు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం కలిపితే ధనుస్సు రాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. వీరికి అర్ధాష్టమ బుధుడు, అర్ధాష్టమ శుక్రుడు, అర్ధాష్టమ శని, అర్ధాష్టమ రాహు సంచార స్థితి ఉన్నప్పుడు నరసింహస్వామికి పసుపు రంగు కలిగినటువంటి పట్టు వస్త్రాలను సమర్పించడం, అలాగనే స్వామివారికి వడపప్పు పానకాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేయడం, అలాగనే స్వామివారి యొక్క చంద్రుడికి నైవేద్యం పెట్టేటువంటి కార్యక్రమాల్లో నవధాన్యాలను వేసి వృక్షాలకు తీర్థంగా పోయడం వలన సకల దృష్టి దోషం, అనారోగ్య దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఏడాది తర్వాత రవి భగవానుడు సంతాన స్థానంలో సంచారం చేయడం వలన వివాహమైన వారికి సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధిలో అద్భుతమైన విజయం ధనుసు రాశి వారి సొంతం కాబోతుంది. 6వ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల స్వామివారు వెళ్తూ విద్య, ఉద్యోగ, విదేశీయాల రాజయోగాన్ని మీకు అప్పచెప్పబోతున్నాడు. కానీ కొన్ని విషయాల్లో ఆందోళన చాలా ఉంటుంది. చేస్తే ఏమవుతుందో, చేయకపోతే ఏమవుతుందో అనే పరిస్థితి ఉంటుంది. అష్టమంలో కుజుడు ఉండడం వల్ల రుణ సమస్యలు, రోగ సమస్యలు, ప్రయాణాల్లో ఇబ్బందులు, చీకులు, చింతలు, ఇబ్బందులు ధనుసు రాశి వారికి వచ్చాయి. వీటిని మౌనం, ధ్యానం, ఏకాగ్రత వలన వీరికి అద్భుతమైన యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేవారు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి, అదే కాకుండా సినిమా నటులకి, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ క్రియేటివ్ రంగాల్లో ఉండబడే జర్నలిస్టులో ఉండబడే వారికి ఎంతో ఓర్పు, సహనం అవసరం. అంతా నాకు తెలుసు కదా అనుకునే దానికన్నా తెలుసుకొని పనులు చేయడం వలన, ఈ కొంచెం ప్రాక్టీస్ చేయడం వలన ఉన్నతమైన విజయం ధనుసు రాశి వారి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి.